చౌదరి కూతురు వసుమతి మంగళ ఇంచుమించు ఒకే ఈడు వాళ్ళు. ఒకరోజు చీడీలో కట్టిన బల్ల ఉయ్యాలకి అటొకరు ఇటొకరు కూర్చుని జోరుగా ఊగుతుండగా తాడు పుట్టుకుని తెగి మంగళ ఎత్తి విసిరేసిన బంతిలా వాకిట్లోకి తూలిపడింది. కణత చిట్లిపోయి నెత్తురు ధారలు కట్టింది. వసుమతి చీడీ మీదే పడింది. తల బొప్పి కట్టింది. పెంకులెగిరిపోయేలా ఏడుస్తున్న వసుమతిని ఊరుకోబెట్టి వసుమతి పడిందని చెప్పడానికి తన దగ్గరకొచ్చింది మంగళ. మరి కాసేపలా రక్తం స్రవించుంటే ఆ పిల్ల ఆనాడే ఏమయ్యేదో చెప్పడం కష్టం. తనకంత దెబ్బ తగిలినా కిక్కురుమనకుండా వసుమతికి దెబ్బ తగిలిందని చెప్పొచ్చిన ఆ 10 ఏళ్ల పిల్ల పెద్దవితే ఎలా తయారవుతుందో అనిపించిందప్పుడు. ఆనాడు కట్టిన నుదిటి పైభాగంలో మచ్చ ఇంకా లీలగా కనిపిస్తూనే ఉంది. మంగళ నిర్లక్ష్యంగానే ఆ మచ్చ మీద పడిన ముంగురులు వెనక్కు తోసుకుంది. అలాగని ఆ పిల్ల మనసులో ఎలాంటి భావమూ లేదని చెప్పడానికి వీల్లేదు. చౌదరి లోలోపల ఉడికిపోతూ మంగళ వైపు ఒకసారి తీక్షణంగా చూసి చూపు రామినాయుడు మీదకి మరల్చుకుని, ఏం చేయమంటావో నువ్వే చెప్పు రామినాయుడు అన్నాడు అసహాయత దాచుకుంటూ, రామినాయుడు మీద ఆప్యాయత తెచ్చిపెట్టుకుంటూ. అబ్బే, నేననేది మరేం కాదు చౌదరి బాబు, చేతులు నిలుపుకుంటూ అన్నాడు రామినాయుడు. నాకు రావలసిన డబ్బు పారేమను, లేకుంటే ఇల్లు ఏలవేసుకోక తప్పదు. ఇలా అన్నానని మాత్రమేమీ అనుకోకు అన్నాడు వినయంగా. ఏం, డబ్బు కట్టగలవా? ఏదో లాంఛనానికన్నట్టుగా చౌదరి అడిగాడే కాని మంగళ చెప్పే సమాధానం అతనికి తెలుసు. తల అడ్డంగా తిప్పింది మంగళ. అటుపక్క రామినాయుడితో కొత్తగా కలిసిన స్నేహం, ఇటు ఈ దిక్కు దివాణం లేని మొండిపిల్ల. చౌదరి బాధ వర్ణాతీతంగా ఉంది. నీకు తోచినట్టే చేసే నాయుడు. కాసేపుంటే ఆ మాట తన నోట రాదేమోన్నట్టు తొందరగా అన్నాడు. రామినాయుడు ఎందుకో మళ్ళీ చేతులు నులుముకుంటున్నాడు. వ్యవహారాల్లో పండిపోయిన వాళ్ళు చెయ్యి నిలుపుకుంటే 1000 అర్థాలు. అనుమానంగా చూశాడు చౌదరి. చౌదరి బాబు, ఆ పిల్లని నీ సొంత బిడ్డలా చూసుకుంటావు. ఆ సంగతి నాకు తెలవదా? ఆ పిల్ల ఇల్లు వేలం పెడితే నీకెంత బాధగుంటుందో కూడా ఎరుగుదును. అందుకే కష్టమో నష్టమో నేనే భరించి ఓ మాట చెప్తాను. న్యాయమో అన్యాయమో చెప్పు. నాకు నష్టమొచ్చినా లాభం వచ్చినా ఇల్లు నేనే ఉంచుకుని 500 ఆ పిల్లకి ఇచ్చేద్దామనుకుంటున్నాను. నీ ముఖం చూసి మరి 200 వేస్తున్నాను. మొత్తం 700. రామినాయుడు అలా ఆ పాటి మాట కూడా ఆడతాడని చౌదరి అనుకోనందుకు అతనికి అతి ఆశ్చర్యంగా ఉంది. దొంగపొద్దులు సృష్టించడంలో అందవేసిన చెయ్యిగా ప్రసిద్ధికెక్కిన రామినాయుడు నయా పైసా ముట్ట చెప్పకపోయినా తనేమీ చేయలేడు. అయినా సరే అటు ఆశ్చర్యపోయినట్టు కనిపించకూడదు. నాయుడు, ఏదో నా మీద ఆ మాత్రం పెదరికం గౌరవం ఉంచి ఇంతవరకు జరిగిందంతా నాతో చెప్పావు. న్యాయంగా పోతున్నావు. నిన్నింకా ఏమేనంటే నరకం వస్తుంది. అయినా నా బోటి వాడిని చెప్తే కాదన్న నమ్మకంతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా? ఎంత మాట చౌదరి బాబు అన్నాడే కాని గుండె లొటుక్కుమంటోంది. అయితే సరే, ఇహము పరము రెండూను. నువ్వన్నదానికి మరో 300 కలిపిచ్చేయ్. 1000 రూపాయలే? అరిచినంత పనిచేసి ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు రామినాయుడు. కృతజ్ఞత నిండిన మంగళ కళ్ళు చౌదరి పాదాల వంకే చూస్తున్నాయి. రామినాయుడు ససేమీరా అంటే తన పరువు ఏమవుతుందోనని తలడిల్లుతున్నాడు చౌదరి. ఏంచేతనంటే ఇంతవరకు ఆ పాలెంలో అతని మాటకి ఎదురులేకపోవడమే. చౌదరి బాబు, నీ మాటే నాకు దేవుడి మాట. సరే, అలాగే కాని ఎవరు మాత్రం ఇదంతా పట్టుకుపోతారేంటి? రామినాయుడు అంటుంటే చౌదరి మంగళ కూడా ఆశ్చర్యపోయారు. తోలు సంచి తెరచి జాగ్రత్తగా లెక్కబెట్టి 1000 రూపాయలు చౌదరి ముందుంచి, ఎందుకైనా మంచిదని తీసుకొచ్చాను అనుకోగానే ఇచ్చేయడమే మంచిది కదా అన్నాడు రామినాయుడు. ఆ పిల్ల చేతిలోనే పెట్టాయి. తనకేమీ సంపర్కం లేనట్లు అన్నాడు చౌదరి. ఇదిగో, ఈ అవ్వారమంతటికీ బాబా సత్యం. ఎటునుంచి ఎటొచ్చినా అదిగో రామినాయుడులాగా అన్నమాట రాకూడదు నాకు అంటూ నోట్ల కట్టలు మంగళ చేతిలో పెట్టాడు. ఎంత మాట నాయుడు! స్నేహంగా చేతులు పుచ్చుకున్నాడు చౌదరి. రామినాయుడు మెట్లు దిగాడు. మంగళ శిలాప్రతిమల ఆ నోట్ల కట్టలు పట్టుకుని నిల్చునే ఉంది. నాయుడు వెళ్ళిపోయాక చౌదరితో ఎలా మాట్లాడ్డమా అని భయపడుతుంటే నాయుడినిలా వెళ్ళనిచ్చి తిరిగి చూడకుండా విశ్వసాల లోపలికి వెళ్ళిపోయాడు చౌదరి. వసుమతమ్మ నిన్ను పిలుస్తుందమ్మా. పనిపిల్ల నాగరత్న గొంతు విని వెనక్కి చూసి మారు మాట్లాడకుండా కుడిపక్కగా ఉన్న మెట్లు యాంత్రికంగా ఒక్కొక్కటే ఎక్కనారంభించింది మంగళ. మేడ మీద గదిలో నుండి పియానో స్వరాలు ఒక్కొక్కటే పలుకుతున్నాయి. మంగళ కాలిపట్టి మువ్వలు సున్నితంగా లైవేస్తున్నట్లున్నాయి. పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న వసుమతంటే చౌదరికి తగని ముద్దు. పట్నంలో చదువు వెలగబడుతోన్న ఆ పిల్ల కిందటి సంవత్సరం పుట్టినరోజని నీకేం కావాలమ్మా అని తండ్రి అడిగితే నాకు పియానో కావాలనాన్న అంది గారంగా. పట్నంలో ఎక్కడో పార్టీలో చూసిన మోజు కొద్దీ కోరడమేమిటి వచ్చి పడింది. కాని ఏం లాభం? వసుమతికి తిన్నగా వాయించడం చేత కాదు.
పట్టుబట్టి ఎలాగైనా నేర్చుకు తీరాలన్నంత శ్రద్ధ లేదు. కానీ కోరి అడిగి తెప్పించుకుని గదిలో అంత స్థలాన్ని ఆక్రమించేయడం చేత సెలవులకొచ్చినప్పుడు అప్పుడప్పుడు టంగు టంగు మనిపిస్తుంటుంది. అదో మనస్సంతృప్తి. లయ ఆగిపోయింది. ఏయ్ మంగళ, ఎండలో వచ్చావు, అన్నం తిన్నావా? పియానో మీట నొక్కుతూనే వెనక్కి తిరిగి చూడకుండా అడిగింది వసుమతి. కడుపులో పేగులు మలమల కరకరలాడిపోతున్నాయి మంగళకి. తిన్నానని అనవసరమైన అబద్ధం ఆడదలుచుకోలేదు. లేదు అంది మెల్లగా వసుమతి లేవడం చూస్తూ. పియానో ఘోష్లో వసుమతికి ఆ ముక్క వినపడలేదు. ఎలాగ వచ్చావుగా, ఇప్పుడు వెళ్ళకు, కూచో, కబుర్లు చెప్పుకుందాం. నేను మళ్ళీ వారం రోజుల్లో ఎలాగ వెళ్ళిపోవాలి అంది. అన్నం తిన్నావా అన్న ముక్క అడిగానని ఆ పిల్ల అప్పుడే మరిచిపోయినందుకు చికాగ్గా ఉన్న మంగళ ఉలకలేదు, పలకలేదు. వసుమతి ఏదో ట్యూన్ వాయించడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. దానిమీద నిషిద్ధ స్వరాలు పలికేసి గందరగోళంగా తయారవుతోంది. సంగీత పాండిత్యం లేకపోయినా వినసొంపుగాలేని ఆ వాయిద్యం మంగళ మనసుని మరింత చీదర పెట్టేస్తోంది. ఆ పియానో మీద బుడ్డి కిరసనాయ లొంపేసి అగ్గిపుల్ల గీసియాలనంత మంటగా ఉంది. వసుమతి హఠాత్తుగా వెనుతిరిగింది. చేతినిండా నోట్ల కట్టతో బొమ్మలా నిల్చున్న మంగళను కళ్ళు రెపరెపలాడించి చూసి అదేమిటి అంది ఆశ్చర్యంగా. మంగళ ఏదో మామూలు విషయంలా చెప్పింది. ఇది ఇల్లు కాదు, డబ్బు. అదే ఇల్లమ్మేసిన డబ్బు. ఇప్పుడు సొదంతా ఏంటని అడిగితే చెప్పే ఓపిక, చెప్పాలని ఇచ్చా మంగళకి ఎంతమాత్రం లేవు. ఇన్నాళ్ళకైనా ఓ మంచి పని చేశావు, కంగ్రాచులేషన్స్. సున్నితంగా పియానో మీద వేళ్లతో రాస్తూ అంది వసుమతి. లేకపోతే నేనెప్పటినుంచో చెప్తున్నా, ఒక్కరితివి ఎందుకలా గుడ్లగొబలా ఇంట్లో అగరిస్తావు, ఇక్కడికొచ్చేయమని. నాన్నతోనూ అదే చెప్తున్నా. ఇంట్లో నువ్వుంటే నాన్నకు కొండంత సాయం. నీకు ఏ బెడద చీకు చింత లేకుండా హాయిగా ఉండొచ్చు. తను దిక్కుమాలిందాన్ననుకుని అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తుంటానా అనుకుంటుంటుంది మంగళ, అలా ఎవరైనా ఆప్యాయత నిండినట్టు మాట్లాడుతున్నప్పుడు. ఈ డబ్బు నాన్న దగ్గర ఉంచమను. అదే అదనని మెల్లగా వసుమతి కంటగట్టింది. పియానో మీద పడుతున్న నోట్ల కట్టలు ఎన్నో ఏంటో చూడకుండా బొత్తిగా పెడుతూ మధ్యలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా అంది వసుమతి. అన్నట్టు నీ కొడుకేడి? ఎప్పుడు చూసినా వెంటబెట్టుకు తిరుగుతుంటుందని కన్నాని నీ కొడుకు అని ఉడికిస్తుంది వసుమతి. మంగళ చిన్నగానవి వాళ్ళమ్మ దగ్గరున్నాడు అంది. వసుమతి ఏదో గుట్టు తెలుసుకోబోతున్న దానిలా గుంభనంగా చూస్తూ అంది. అవును కాని మంగళ, ఆ గౌరెందుకే ఎప్పుడు అదోలా ఉంటుంది? ఎలా? ఆశ్చర్యంగా అడిగింది మంగళ. ఏదో విధిలేక బతుకుతున్నట్టు, తననెవరో హింస పెడుతుంటే సహించుకుంటున్నట్టు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా. చచ్చా, అదేం లేదే అడ్డు తగిలింది మంగళ. గౌరికేం తక్కువ? అడుగుతావేంటి? ఆలోచిస్తే అన్నీ తక్కువే. తనేమో స్కూల్ ఫైనల్ పాస్ అయింది. రామం 6వ క్లాసు ఫెయిల్ అయ్యాడు. తనేమో పట్నంలో పెరిగిన పిల్ల. రామం పుట్టిన దగ్గర నుంచి ఈ ఊళ్ళోనే పెరిగాడు. పోనీ అందచందాలేమైనా చూసుకుని సంతోషిద్దామంటే ఇంకా రాజు దొరబాబులా ఉంటాడు. కానీ రామం పెద్దగా చెప్పుకోదగ్గ మనిషి కాదు. ఏమీ లేనందుకు పోనీ ఆస్తిపాస్తులేమైనా మూలుగుతున్నాయంటే అదీ లేదు. ఆ జానాబెత్తుడు పొలం మీదే రాజు చదువు జరగాలి, ఇల్లు గడవాలి. అప్పుల్లో మునిగిపోయి అవస్థపడుతున్నారేమో. దిగులు గౌరక్క కాకపోతే నీకు నాకునా? తామిద్దరి గురించి సమాన ఫాయాలో నీకు నాకునా అంటుంటే మంగళకి పొక్కున నవ్వొచ్చింది. నవ్వుతావెందుకలా? కాస్తో కూస్తో చదువుకున్న పిల్లకి మొగుడు ఏ ఆఫీసులోనూ ఉద్యోగం చేస్తుంటే టిప్ టాప్గా ఉండాలనుకుంటుంది. కానీ చద్దికూడు పట్టుకుని మళ్ళగట్లంట ఈసురోమని పోవాలనుకుంటుందా? ఇంకా అంది వెక్కిరింతగా మంగళ. అది అట్టే పట్టించుకోని వసుమతి. అయినా ఇంకేదైనా కారణం కూడా కావచ్చులే అంది సాలోచనగా. ఏమన్నావ్? అంది గట్టిగా మంగళ. నేనసలే మతిమరుపుదాన్ని. ఈ డబ్బు నాన్న చేతికిచ్చి వస్తానుండు అంటూ మంగళకు మరి బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది వసుమతి. గౌరీ అందర్లాంటి ఆడపిల్ల కాదని వసుమతికి ఎలా తెలియజెప్పాలని యోచిస్తున్న మంగళకి ఒక్కసారి తెలివొచ్చినట్లయింది. చొట్టున కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడింది. వసుమతి తండ్రి దగ్గరికి వెళ్ళింది. జరిగిన గొడవంతా తెలుస్తుంది. వసుమతిని వదులుచుకోవడం అంత తేలిక కాదు. తండ్రి దగ్గర జరిగిన తతంగమంతా విని హా అని తెల్లబోయింది వసుమతి. దానికి ఎంత మొండితనమో చూడు. ఈ డబ్బంతా ఏం చేశావని అడిగితే చేస్తే సమాధానం చెప్పింది కాదు. ఇంకా కోపం వదలని చౌదరి మండిపడుతుంటే నేనిట్టే చిటికలో తెలుసుకుంటా చూడ్నానా అంటూ చరచరా మెట్లెక్కి మేడ మీదకొచ్చింది వసుమతి. కాని మంగళక్కడలేదు. 2 సార్లు పిలిచినా పలకలేదు. ఏదో అనుమానం వచ్చి పెట్టగోడ దగ్గరకొచ్చి బాటకేసి దృష్టి సారించింది. దూరంగా రావి చెట్టు కింద నుండి కదిలిపోతున్న ఆకారం మంగళే. ఆ ఎండలో నీరసంగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోతున్న ఆ పిల్లని చూస్తుంటే వసుమతికి పుట్టెడు జాలి ముంచుకొచ్చింది. అన్నం తిన్నావా లేదా అని ముందు తను అడిగి మరిచిపోయిన సంగతి జ్ఞాపకం వచ్చి
మంగళ బదులు చెప్పిందో లేదో గుర్తురాక అయినా తిన్న ముఖంలా లేదనిపించి తనపై తనే విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఎదురుగా పియానో కంటపడింది. మొదటిసారిగా దాన్ని ఏదో చేసి పారేయాలన్నంత కోపం వచ్చింది. ఏం చెయ్యాలో పాలుపోక దూకుడుగా మెట్లు దిగి తండ్రి దగ్గరకొచ్చింది. అయినా మీరు మరీ నాన్న ఏం హడలగొట్టారో ఏమో, అందుకే చెప్పలేకపోయింటుంది. ఇవాళ మంగళ మీకు నాకు కొత్త అంటూ విశ్వసలాడుతూ మళ్ళీ మేడకి పోయింది. చిటికలో తీసుకొస్తానని వెళ్లిన పిల్ల ఈ దుమారం ఏమిటా అని నిశ్చేష్టుడై నిలబడిపోయాడు చౌదరి. క్రమంగా తనే ఏదో తప్పు చేసినట్టు ఓ రకమైన బాధ ప్రారంభమై నిస్సత్తుగా కుర్చీలో కూలబడ్డాడు. తలంచుకుని ఏదో ఆలోచించుకుంటూ వస్తున్న మంగళ కాళ్ళ దగ్గరికి దెబ్బ మీద పడ్డ లేత కొబ్బరి బొండం దొర్లుకుంటూ వచ్చింది. గాయపడిన చప్పుడుకి తలెత్తిన మంగళ కొబ్బరి చెట్టు మీదున్న పేరిగాడు కొడుకు గంగుల్ని చూసి, ఏరా కోతి కళ్ళు కనపడ్డంలే అని దబాయించింది. తగల్లేదు గనక ఈ పాటికి నీ పుచ్చి ఎగరగొట్టను. అస్సరేగాని ఎంతకీ దొంగ పనులే పట్నుంచి. రామరామ, నాను పేరిగాడు కొడుకును మందమ్మా. దొంగతనం చేస్తానా చెట్టు కొనుక్కుని బొండాలు పట్నం వేసుకుపోయి అమ్ముకుంటున్నాను. అయ్యో అనుకుంటూ తాడుతో జారుకుంటూ మెల్లగా చెట్టు దిగి కిందకొచ్చాడు గంగులు. దాహంతో గొంతు పొడారిపోతున్న మంగళ నాలికతో పెదవులు తడుపుకుంది. మంగమ్మ, కొబ్బరి నీళ్ళు తాతావా? అన్నో తమ్ముడో ఆప్యాయంగా అడుగుతున్నట్టుంది మంగళకి. సర్లే, కొబ్బరి నీళ్ళకి ఏమొచ్చు గాని ఈ మధ్య నీ ఒళ్ళు తిమిరెలా ఉంది? అదేటి? ఏటా, ఆ లలితమ్మని అల్లరి పెట్టినాడు నీకు వదలగొట్టానే అది. సే, మళ్ళీ కన్నెత్తి సూత్తే మీ మీదొట్టు. అయినా నాను ఏడ్చేసినానని? దాని తల్లి సిగ్గొయ్య, అదంతా సుక్కమగత్యం. ఆ యమ్మకే బిగిలిపోయి గొంతులేసినది గాని. నోరుమీరా, గొంతులేసిందట గంతులు. ఆ రోజు నీ తైతక్కలని నేను చూడలేదనుకుంటున్నావేంటి? ఈ కొగ్గై మంగమ్మ, ఎప్పుడుదో ఇప్పుడు సాధిస్తావేటి? ఇంతకీ చెట్టు కొన్న సంగతి నిజమా అబద్ధమా? సే, నిజమే, నీ మీదొట్టు. నేను చచ్చినా బతికినా నీకేందా నా మీద ఒట్టంటావు నువ్వు? ఏటి మంగమ్మ అపశకునం కబుర్లు? కూకో, కొబ్బరి నీళ్ళు తాగి చూడు. తీయగుంటే నా మాట నిజమనుకో, సప్పగుంటే నీ ఇట్టం అబద్ధమే అనుకో. మంగళకి వాడి అమాయకత్వానికి నవ్వొచ్చింది. కత్తితో చెక్కమని కొబ్బరికాయ ముచ్చిక ఒక్క దెబ్బతో ఎగరగొట్టి బొండం అందించాడు గంగులు. తీయనైన నీరు గొంతుకులో పడుతుంటే ప్రాణం లేచొచ్చినట్టయింది. పొద్దట్నుంచి ఆకలితో వాడిపోయిన మంగళకి ఆ వరుసన 4 కాయల నీళ్లు తాగేసి కడుపు నింపుకుంది. కాయ బద్దలు కొట్టిస్తే లేత గుంజు కూడా గోటితో గీకి కావలసినంత తినేసి, ఇక చాలేరా, ఎంతేందో చెప్పు అంది ఓణి చెంగునున్న డబ్బుల మూట విప్పబోతూ. ఏటే వల్లకో మంగమ్మ, నీ కాడని నా నమ్ముకుంటానా? పౌరుషంగా అన్నాడు గంగులు. నీకు మాత్రం ఎలా వస్తుందిరా? జాలిగా చూస్తూ అడిగింది మంగళ. పట్నం పోల మీద నాగెత్తాలే? చురుగ్గా చూశాడు వాడు నవ్వుతూ. అయినా నీకు నేను బాకీ పడుంలేను. నీకే నేను బాకీ పడున్నాను మంగమ్మ. ఆ యాల నువ్వు సోదరిబాబుతో చెప్పి మా అయ్య నౌకరు ఒడగొట్టించుకుంటే నా నీ పాలకి సొచ్చూరుకుందును. మా అయ్య అసలే రాచచుడు. నువ్వు చివరికి మా అయ్యతో కూడా చెప్పలేదు. నువ్వెంత మంచిదానివి మంగమ్మ. నాను మారిపోయినంతే నమ్ము. సొక్కొగ్గేసినాను. మంగళకు వాడి మాటలు విని లోపల చాలా ఆనందంగా ఉంది. ఒరే, నువ్వసలే కోతివి, ఎప్పుడెలా మారిపోతావో తెలీదు. మారిపోయాననుకుని నీకు నువ్వే తెగ దిష్టి పెట్టేసుకోకు అని నవ్వుకుంటూ చెరువుగట్టుకేసి సాగిపోయింది మంగళ. నీళ్లరేవుకి కాస్త దూరంగా దెయ్యపు నాట్యభంగిమలో నిలిచిన రాకాసంత మర్రి చెట్టు కింద పొన్నుకర్ర నేల కాల్చి దానిపై చేతులేసి గెడ్డవాంచి వచ్చేపోయే ఆడంగుల్ని కళ్లతో చూసి గుటకలు మింగుతున్నారు మునసబు రంగనాథం. అది రంగనాథం నిత్యకృత్యం. మంగళకు అంతకంటే కొత్త కాదు. ఏం మావయ్య, అయ్యాయో పెళ్లిచూపులు? ఏ పిల్ల నచ్చింది? మంగళ కంఠం విని అదిరిపడి సర్దుకున్నాడు రంగనాథం. ఓ సిగ్గడుగ్గాయి, ఎంతుండేదానివి, ఎంత దానివయ్యావే, ఎన్ని మాటలు నేర్చావే. నాతోటి నీకు పరచకాలంటే కోడల పిల్ల. పెళ్లికెదిగిన కొడుకు ఇంట్లో ఉంటుంటే నాకిప్పుడేం పెళ్ళి? మొన్నటి వరకు రెండో పెళ్లి కోసం పెళ్లి కూతుళ్ళ వేటలో వేళాపాళా లేకుండా ఈ ఊరు ఆ ఊరు తిరిగి విసిగెత్తిపోయిన రంగనాథం ఒక్కసారి సర్వసంగ పరిత్యాగిలా ముఖం పెట్టాడు. మంగళ అతన్ని ఆమూలాగ్రం చదివేస్తూ కొంటిగా చూస్తుంటే ఇంకెలా తప్పించుకోవడమో తెలియక ఏదో మాట్లాడబోయాడు. ఇంతకీ నా పెళ్లి ఊసెందుకు గాని నువ్వెప్పుడు పప్పునం పెడతావే? ఎప్పుడో వరకు ఎందుకు అంటే నిశ్చయం అయిపోయిందన్నమాట. ఎవరే పెళ్లి కొడుకు? ఎవరేంటి మావయ్య, ఇప్పుడేగా నన్ను కోడలా అన్నావు. ఓరగా చూసి పెదవి కొరుక్కుంది మంగళ. బెంబేలెత్తిపోయాడు రంగనాథం. ఊసే ఊసే, ఏట నీ దారుణం? నన్నే పల్టీలు కొట్టించేస్తున్నావు. మా సుబ్బిగడికి అసలే ఆడాలంటే చచ్చేంత సిగ్గు. పెళ్ళే వద్దు ముర్రం అంటున్నాడు. కొంపతీసి వాడి దగ్గర అలా అనేవు.
నా మీద విరుచుకు పడతాడు వాడు. నా తల్లి బంగారు కొండ, నీ ఇల్లు వెయ్యేళ్ల మొదలవ్వాలి కాని వస్తా మరి అంటూ జారిపోతున్న పంచెకుచ్చుళ్ళు పైకెత్తి చకచక అడుగులేసుకుంటూ కనుమరుగయ్యాడు రంగనాథం. మంగళ యథేచ్ఛగా నవ్వుకుంది. కట్నం గుంజడం కోసం ఎక్కడో డొనేషన్ కట్టి డాక్టర్ చదివిస్తున్న ఆ పుత్రరత్నానికి చదువు అబ్బకపోయినా చెడు సావాసాలు బాగా అబ్బాయని, కట్నం డబ్బుల కోసం ఆశపడుతున్న రంగనాథం అప్పుడే కట్నం కళ్ళ చూడకపోయినా ఎవరికో బోల్డు డబ్బిచ్చి వదులుచుకునే వరకు వచ్చిందని అన్ని సంగతులు వసుమతి ద్వారా విన్న మంగళ పాపం సుబ్బిగాడికి ఆడాళ్ళంటే చచ్చేంత సిగ్గట అనుకుని తనలో తనే కదిలి కదిలి నవ్వుకుంటూ మర్రి చెట్టుకి జారబడి కూర్చుంది. దూరాన నీళ్లరేవులో వచ్చే పోయేవాళ్ల హడావిడి తగ్గిపోతుంది. ఒంటరిగా కూర్చున్న మంగళ మెదడులో రకరకాల ఆలోచనలు, రకరకాల తలపులు రంగురంగుల దూదెబోగల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. సూర్యుడు పశ్చిమానికి దిగిపోతున్నాడు. ఆకాశం ఊసరవెల్లిలా ఎరుపు రంగు మార్చి సిమెంట్ పూత పూసుకుంది. ఊడల మర్రి కింద మరికాస్త చీకటైంది. దూరాన రాతి పనివాళ్లు 10 మంది చేరి ఎగుడు దిగుడు లైవేస్తున్నట్టుగా టక్ టక్ మనే సుత్తి దెబ్బలు మరి చెవుల పడ్డం లేదు. అంతవరకు బొమ్మల కొలువులో బొమ్మల్లా బిందెలు పట్టుకుని తిరిగిన ఆడంగుల సందడి బొత్తిగా లేదు తూర్పుగట్టు నీలాం రేవులో. పగలు పట్నం పోయి కట్టెలమ్మి ఆ వచ్చిందాంతో సరుకులు కొనుక్కుని ఆనందంగా కూనిరాగాలు తీసుకుంటూ దక్షిణపు గట్టు నుండి కొండదరికేసి సాగిపోతున్నారు కోయవాళ్లు. బాగా చీకటైపోయింది. మెల్లగా నడక ప్రారంభించింది మంగళ. దూరాన రేవులో బుడుంగు బుడుంగుమని శబ్దమవుతోంది. చీకట్లో లీలగా ఏదో ఆకారం మెదిలినా ఎవరో తెలియలేదు మంగళకు. మెట్లు దిగి రేవు దగ్గరకొచ్చింది. బట్టలు ఒళ్ళో పెట్టుకుని గువ్వలా ముడుచుకుని కూర్చున్నాడు కన్నాగాడు. కన్నా అంటూ ఆశ్చర్యంగా దగ్గరకొచ్చి వాణ్ణి పట్టుకుంది మంగళ, మరింత వింతగా చెరువులోకి చూస్తూ. మంగళ, నువ్వేనా? క్షణంలో స్నానం ముగించుకొస్తాను గాని వాడి అలక తీరుద్దు. మధ్యాహ్నమంతా నువ్వెక్కడికెళ్ళిపోయావోనని అలిగి కూర్చున్నాడు అంది స్నానం చేస్తున్న గౌరి. మంగళవాడికి ఎన్నో రకాల సంజేషులు చెప్పుకుని వాణ్ణి ప్రసన్నుని చేసుకుంది. ఇద్దరూ కలిసి గలగలా నవ్వుకున్నారు. గౌరి చెరువులో నుంచి బయటకొచ్చింది. కన్నా ఊళ్ళో ఉన్న పొడి బట్టలు తీసుకుంటుంటే మంగళ తేరిపారా చూసి, ఏంటి స్నానం చేసావా? ఈ వేళప్పుడు తల తడుపుకుంటే రొంప ముంచుకురాదు అంది. చెయ్యాల్సొచ్చిందిలే అలాగా ఏదో నిర్లిప్తంగా అంది గౌరి. అంటే? మంగళ తీక్షణంగా చూసింది. ఆవిడ అదే మా పిన్ని చచ్చిపోయిందట. ఇందాకే ఎవరో కనిపించి చెప్పారు. ఆవిడ ఆత్మశాంతి కోసం కాకపోయినా నా మనశ్శాంతి కోసం ఓ స్నానం చేసేశాను అంది గౌరి మా పిన్ని అనవలసొచ్చినందుకు అసహించుకున్నట్లుగా. అయ్యో పాపం, అలాగా? ఎప్పుడు పోయిందట? ఆత్రంగా అడిగింది మంగళ. ఎప్పుడో 6 నెలల క్రిందట. అంటే నీకు కనీసం కబురు కూడా లేదన్నమాట. నాకా కబురు కూడా ఎందుకులే, అనవసరం. ఆవిడ దుర్మార్గపు దున్నపోతు తమ్ముడు ఉన్నదంతా కాజేసి ఆవిడ్ని తగలెట్టేసి తన మానాన తను పోయింటాడు. ఇక రాసేవాళ్లు మాత్రం ఎవరు? సవితి కూతురుగా కక్ష సాధించడం తప్ప ఒక్కనాడు కూడా నన్ను మనిషిగా చూడలేని ఆవిడకు నాకు ఏంటి సంబంధం? సంబంధాలు లేవన్న సంగతి ఆవిడే స్పష్టం చేసేసింది. నాకే ఇంకా ఏదో నాన్న పెళ్లి చేసుకున్నావిడా అన్న భావం చావక ఆవిడ చావు కబురు వినగానే మైలపట్టి స్నానం చేశాను. మనుషులందరూ పోతారు, ఆవిడే పోయింది. కానీ ఆవిడ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా నాకు మిగిలింది మాత్రం నోట మాట రాక వెక్కి వెక్కి చిన్నపిల్లలా ఏడుస్తూ 2 చేతుల్లో ముఖం కప్పుకుంది గౌరి. కన్నాతో పాటు మంగళ కూడా బెదిరిపోయింది. గౌరికి ఒక్క సవితి తల్లి తప్ప ఎవరూ లేరని, పెళ్లి చేసి పంపించేసిన తర్వాత ఒక్కనాడైనా ఆమె ఇటు తిరిగి చూడలేదని మంగళకు తెలుసు. పుట్టింటి నుండి అచ్చటా ముచ్చటా ఎరుగని జీవితానికి గౌరి అలవాటు పడిపోయిందని తెలుసు. అయితే ఇవాళ గౌరి కొత్తగా అన్న మాట ఆవిడ జ్ఞప్తికొచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడ్చేదేముందో మాత్రం పిసరంత కూడా అర్థం కాలేదు. మధ్యాహ్నం తేలిగ్గా తీసుకున్న వసుమతి మాటలిప్పుడు ఎందుకో భయంకరంగా వినిపిస్తున్నాయి. చీకట్లో ఏవో పెట్టలరుస్తున్నాయి. ఆ అరుపు అసహ్యంగా ఉంది మంగళకు. ఆ వాతావరణానికి ఆ వికృత కంఠాలు కూడా తోడై మరింత భయోత్పాతాన్ని కలగజేస్తున్నాయి. ఆమెలో చెప్పరాని ఆందోళనాభరితమైన సందేహాలు ఉప్పెనగా లేస్తున్నాయి. గౌరి తనను తాను సంభాళించుకునేందుకు ప్రయత్నిస్తోంది. గౌరీ, నీకీ పెళ్లి ఇష్టం లేకుండా జరిగిందా? ఎంతో ప్రయత్నం మీద అడిగింది. లేదు మంగళ, ఈ పెళ్లి నేను కావాలని చేసుకున్నాను. కానీ ఆవిడ మా ఇంట అడుగుపెట్టి ఉండకపోతే నా జీవితం మరొకలా ఉండేది. అలా కానందుకు కూడా నేనెప్పుడూ బాధపడడం లేదు. అయినా ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా నాకు గతించిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకానికొచ్చి మనసుకు శాంతి లేకుండా చేస్తాయి. ఆవిడతో పాటు నాకు మిగిలిన ఆ చేదు గుర్తులు కూడా చచ్చిపోయి ఉంటే నేను ఏడవడానికి బదులు సంతోషించేదాన్ని. గౌరి తడిబట్టలు మార్చుకుని నీరసంగా రేవు మెట్ల మీద చతికిలి పడింది. కన్న మంగళ భుజం మీద నిద్రలో జోగుతున్నాడు. అసలేం జరిగిందో చెప్పు గౌరీ.
వేదన ప్రస్ఫుటమవుతోంది మంగళలో. చెప్తాను మంగళ. ఎప్పుడు నాలో నేనే మింగే బాధని నీతోనైనా చెప్పుకుంటే కాస్త తేలిగ్గా ఉంటుందేమో అంటూ చీకట్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ చెప్పడం ప్రారంభించింది గౌరి. పసిపిల్లలకు ఎవరితో స్నేహాలు చెయ్యొచ్చో, ఎవరితో చేయకూడదో, ఆ స్నేహాలు పోను పోను ఎలా విషమిస్తాయో తెలియకపోవడం చేత నానా అనర్థాలు సంభవిస్తుంటాయి. అలాంటి తెలిసి తెలియని వయసులోనే మురళిబాబు నేను స్నేహితులమయ్యాం. నాకు 5, 6 ఏళ్ల వయసులో మా ఇంటి పక్క మేడలో అద్దెకు దిగారు మురళిబాబు తండ్రి ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు. ఒక్కడే పిల్లాడని మురళికి అంత ముద్దు చేసేవారో, నన్ను అంత ముద్దుగా చూసేవారు వాళ్ళమ్మగారు. నేను తల్లిలేని పిల్లనని ఆవిడెంతో జాలిపడేవారు. కాని ప్రొఫెసర్ గారిది అదో తత్వం. ఆయన దగ్గరట్టే చనువు లేకపోగా ఎందుకో ఆయన్ని చూస్తేనే భయపడేదాన్ని నేను. నాకు 8 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుని సాఫీగా సాగిపోతున్న మా సంసారంలోకి ఒక కొరకరాని కొయ్యను, కొరకంచును తీసుకొచ్చాడు నాన్న. కాని మురళిబాబు స్నేహం, వాళ్ళమ్మగారు నా ఎడల చూపే అభిమానం నాకు సవతి తల్లి పెట్టే బాధలను మరిచిపోయేలా చేసేవి. కాని దురదృష్టం ఇనుప సంకెళ్ళు వేసి బిగిస్తుంటే ఎవరు అడ్డుకోగలరు? నాన్న పోయిన దుఃఖం నుండి నేనింకా తేరుకోకముందే మురళి తల్లి హఠాత్తుగా ఏదో జబ్బు చేసి చనిపోయింది. ఆ దెబ్బకు తట్టుకోలేక కొయ్యబారిపోయిన మురళిని తిరిగి మనిషిని చేయడానికి నే చెయ్యని ప్రయత్నం లేదు. చనిపోయిన అతని తల్లి కోసం మేమిద్దరం సరిసమానంగా అనుభవించిన వేదన మమ్మల్ని మరింత దగ్గరకు చేర్చింది. ఆడదిక్కులేని ఆ ఇంట్లో నా అవసరం ఎంతో ఉండేది. నేను అది కూడా నా ఇల్లు అనుకునేదాన్ని. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. మురళి చదువు కూడా పూర్తయింది. గౌరీ, ఇక నువ్వు శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. నువ్వు లేకపోతే క్షణం కూడా గడవదిక. ఎప్పుడో ఓ రోజు నేనే ధైర్యం చేసి నాన్నగారితో చెప్పేసి నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాను. మూస్తుండేవాడు మురళి. కాని అతనికి ధైర్యం చాలేది కాదు. తీరా తండ్రి దగ్గరకు వెళ్ళి ఇంకేవేవో మాట్లాడి వచ్చేసేవాడు. మురళి నోరు విప్పి చెప్పగలగాలి గాని ఆయన కొడుకు ఇష్టాన్ని కాదనరని ధైర్యపడేదాన్ని నేను. ఇంతలో అగ్నికి ఆజ్యం తోడైనట్టు మా పిన్ని తమ్ముడు కూడా వచ్చి ఇంట్లో తిష్ట వేశాడు. ఏం చేస్తే అన్నాళ్ళు శిక్ష పడిందో కాని చాలా ఏళ్ల తర్వాత జైలు నుండి తిరిగొచ్చాడతను. అతని చూపు, చేష్టలు నాకు దినదిన గండంగా ఉండేది. ఒకరోజు ఏదో అడ్డదిడ్డంగా వాగాడని నేను పిన్నితో ఫిర్యాదు చేయబోతే, కాబోయే పెళ్ళానివిగా పర్వాలేదులే అంది. ఆ ముక్క విని నా రక్తం ఉడికిపోయింది. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి నీకు నీ పెళ్లి చేయలేనులే అంది. ప్రాణం పోయినా సరే ఆ పాపిష్టివాణ్ణి మాత్రం నేను చేసుకోనని చెప్పేశాను. నా నిత్యం వాళ్ళిద్దరిలో కక్ష రేపింది. మురళిబాబు దొన్ను చూసుకుని నేనంత ధైర్యంగా మాట్లాడగలిగానని నా మీద కత్తిగట్టి నోటికొచ్చిన దుష్ప్రచారాలు ప్రారంభించారు. చెడు కూతలను వినడానికి ఉత్సాహపడినంతగా మంచిని చెవులు పట్టించుకోదు ప్రపంచం. ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదే అండు కదా. ఈ చెలరేగిన దుమ్మారానికి నాలో ఎలాంటి అగ్ని రగులుకుపోయిందో ఎవరికీ అవసరం లేకపోయింది. ఎక్కడ విన్నా నా పేరే. నేను ఎదురుపడితే ముఖం తప్పించుకుని కొందరు జారుకుంటే, కొందరు మరికాస్త పురోగమించి నాకు బుద్ధులు చెప్పేవారు. సరిగ్గా అదే సమయంలో మురళికి అమెరికా వెళ్లే ఛాన్స్ వచ్చింది. నువ్వేం బాధపడకు గౌరీ. ఇంకెలాగైనా సరే నాన్నగారితో చెప్పేసి పెళ్లి చేసుకుని నిన్ను కూడా తీసుకుపోతానంటుంటే అప్పుడే స్వర్గానికి మెట్లు పడుతున్నట్లుగా మురిసిపోయాను. ఈ లోకుల నీచపు కబుర్లన్నీ మరిచిపోయి ఆ రోజు రాత్రే మా పెళ్లి ప్రస్తావన తేవడానికి సిద్ధమవుతున్నాడు మురళిబాబు. చూచాయిగా ఏదో గ్రహించిన మా పిన్ని ఆ సాయంకాలమే ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్లి బోరున ఏడుపు ప్రారంభించింది. మీ అబ్బాయి మూలంగానే మా కొంప పరువు గంగలో కలిసిపోతోంది. మా పిల్లకు పెళ్లి కావాలంటే మీ వాణ్ణి కాస్త అదుపులో ఉంచండి బాబు అంటూ. ఆయన అసలే మొహమాటస్తులు, మితభాషి. 100 మాటలకు బదులు ఒక్క మాటే చెప్పినా చెప్పింది తూచా తప్పకుండా చేసే మనిషి. మురళి నాతో అక్రమంగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అనుమానించి మీకేం భయం లేదు, నేను చూసుకుంటాను వెళ్ళండి అని పంపేశారు. పక్కింట్లోంచి అంతా గమనిస్తున్న నేను ఆమెదంతా నటన అని అసలు సంగతి మురళిబాబు చెప్పలేకపోయినా చివరికి అవసరమైతే నేనే చెప్పేయాలని అనుకున్నా. ఆ రోజు మాత్రం ఎన్నడూ లేని ధైర్యం తెచ్చుకుని ఆయన ముందుకు వెళ్ళాను. కాని ఆయన నా ముఖం చూస్తూనే అంత నిర్మోహమాటంగా మాట్లాడేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. గౌరీ, ఇక ఈ రోజు నుండి నువ్వు మా గడప తొక్కడానికి వీల్లేదు. మురళిబాబు నీకు చిన్ననాటి స్నేహితుడైతే మీ చిన్నతనాలు గడిచిపోయాని గుర్తించుకో. నీకు బాగుపడాలన్నా, వాడి బాగు కోరినా వాడిని మర్చిపోయి మీ వాళ్ళు చెప్పినట్టు నడుచుకో అనేసి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయారు. తల తీసేసినంత అవమానం అయిపోయింది నాకు. కన్నీళ్లతో తిరిగి వచ్చేశాను. ఆ రాత్రి తండ్రి దగ్గరకు వెళ్ళి మురళిబాబు మెల్లగా గౌరిని పెళ్లి చేసుకుంటాను అన్నారు. పేర్చుకున్న మాటలన్నీ మర్చిపోయి ఆయన అప్పటికే ఇంటా బయట నా మీద జరిగిన ప్రచారంతో అసహించుకుపోతూ మరో పక్క ఉడికిపోతున్నారేమో. నేను చచ్చాక తప్పకుండా చేసుకో అన్నారు. తండ్రి నోట ఎన్నడూ అటువంటి కటువు మాట వినని మురళిబాబు చాలాసేపటి వరకు శిలా విగ్రహంలా నిలబడిపోయారు.
నీకు నా మీద ఏమైనా ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే పిచ్చివాగుడు మానేసి ఆ పిల్ల సంగతి మరిచిపోయి లేనెక్కు. లేదంటావా 2 చేతులా నా కంఠం నొక్కేసి ఆ చేతులతోటే దాని మెడలో 30 ముళ్ళేసేయ్. ఏదో ఒకటి చప్పున తేల్చుకో అని ఆయన అంటుంటే దడదడా కొట్టుకుంటున్న గుండెలతో నేను 1000 దేవుళ్లకు మొక్కడం ప్రారంభించాను. మురళిబాబు తండ్రిని ఎదిరించలేడేమోనన్న అనుమానం నన్ను అధపాతాళానికి అణిచివేస్తున్నా ఏమైనా సరే నన్ను మాత్రం అన్యాయం చేయడని పిచ్చి ధైర్యంతో ఎదురు చూశాను. వారం రోజులనాడు తండ్రిని కాదనలేని మురళి నా కర్మానికి నన్ను ఏడవమన్నట్టుగా వదిలేసి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పటికి మా పిన్ని కళ్ళు చల్లబడ్డాయి. అతను వెళ్ళిపోయాక నా బ్రతుకు మరింత నరకమైపోయింది. ఈ పాడు ప్రపంచంలో ఇంక బ్రతికేం చెయ్యాలని ఓసారి ఆత్మహత్య కూడా సిద్ధపడ్డాను. కానీ ఒక పిరికివాడు, బలహీనుడు, హృదయం లేనివాడు కోసం నేను ప్రాణాలు తీసుకోవడం చాలా తెలివి తక్కువ అనిపించింది. పేరుకున్న అసహ్యాన్ని కవచంలా ధరించి బతకడానికే నిశ్చయించుకున్నాను. నా పేరు మీద జరిపిన దుష్ప్రచారం ఆవిడ కోరుకున్న ఫలితమే ఇచ్చింది. చివరికి నేనావిడ కాళ్ళు పట్టుకుని నీ తమ్ముడే నాకు గతి అని ఏడవడం ఒక్కటే తర్వాయి అన్నట్టుగా ఉందావిడ. ఆఖరున ఎవరో ఈ సంబంధం గురించి చెప్పారు. అతని కట్టే ఆస్తిపాస్తుల్లేవు, చదువు సంధ్యల్లేవు, ఏదో బతుకీడుస్తున్నాడని. ఎంత ఏమీ లేకపోతే అంత ఇష్టం ఆవిడకు. ఇరుగు పొరుగుల బలవంతాన పెళ్లిచూపులు ఏర్పాటు చేయలేక తప్పలేదు ఆవిడకు. నేను తలైనా ఎత్తలేదు. ఆ నరకంలోంచి బయటపడ్డమే తప్ప ఆ వ్యక్తి రూపసంపదతోటి, ధనధాన్యాలతోటి నిమిత్తం కనిపించలేదు నాకు. నాకు నచ్చింది ఆ నరీన. మా పిన్ని గుండెల్లో రాయి పడింది. పిల్ల మీద ఇలాంటి దుష్ప్రచారాలు ఉన్నాయి నాయనా అంటూనే చావు కబురు చల్లగా మూసి తర్వాత చెప్పలేదేనో బాబు అంది. అయిపోయింది. ఇక నా గతి ఆ బురదగుంటలో పడి చావడమే అనుకుంటున్నా. ఎట్టని వాళ్ళు చేసే ఇలాంటి ప్రచారాలు నేను నమ్మనండి అన్నారీన. దేవుడే ఆ రూపంలో వచ్చాడని కోటి నమస్కారాలు చేశాను. ఇక గత్యంతరం లేక 3 అణాల కాణీతో పెళ్లి అయిందనిపించేసింది. నా జీవితం ఒక మలుపు తిరిగిపోయింది. ఇంత హాయిగా బ్రతుకుతున్నప్పుడు కూడా ఆవిడతో పాటు అప్పటి రోజులు జ్ఞాపకమొస్తే నాకు మనశ్శాంతిగా ఉండదు. ఏవో పీడల్లా నన్ను విరుచుకు తింటాయి జ్ఞాపకాలు అంతే. గౌరి చెప్పిన గాథంతా విన్నాక ఓ పక్క మనసు బరువెక్కినా ఏదో తేలికదనం కూడా తోచింది మంగళకు. అవి ఒట్టి జ్ఞాపకాలు మాత్రమే. గౌరికిప్పుడు వాటితో సంబంధం లేదనుకుంటే హాయిగా ఉంది మంగళకు. గౌరి నెమ్మదిగా లేచి కడవ చంకనేసుకుని నడక ప్రారంభించింది. కన్నాని భుజం మీదేసుకుని మంగళ ఆమెను అనుసరించింది. దూరాన పాకల్లోంచి, మిద్దెల్లోంచి, పెంకుటింటి వసారాల్లోంచి దీపాలు మిణుకుమిణుకుమంటున్నాయి. గౌరి ఎప్పట్లా తనతో మాట్లాడుతూ నడుస్తుంటే ఏదో జయించినట్లుగా కించిత్ గర్వం మొలకెత్తింది మంగళలో. అంతసేపు దిగులు నిండిన గౌరి కళ్ళల్లో ఎదురింటి వాసారాలోని దీపపు కాంతులు జిగ్గున వెలిగాయి. అప్పుడే మాదా కబళం వేయడానికి బయటకొచ్చిన ఆదిలక్ష్మికి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే చిన్న అసూయ పుట్టింది. ఏం మరదలా, పొద్దు మోటు మడిగే వరకు మీ కబుర్లే తెవలనిదిలా ఉంది. ఎంత పొద్దుపోయి నీళ్లు తెస్తున్నావు అంది గౌరు నిర్దేశించి. అదేం కాదు ఆదిలక్ష్మి, నీలాంటి పూచుకోలు బాచమ్మలు తగులుతుంటే ఎంత పొద్దుండగా వెళ్ళి చింతల కిందే తెల్లారినట్టు అవుతుందని పొద్దుపోయాక చెరుకొచ్చిందిలే గౌరి అని మంగళ సమాధానం చెప్పడంతో ముఖం మాడుచుకుని మిరుమిరు చూస్తూ ఊరుకుంది ఆదిలక్ష్మి. తొందరపడి ఇంకేమన్నా అంటే 10 రోజుల కిందట అత్తమ్మకు తెలియకుండా 10 కుంచాల ధాన్యం పెరటితో ఉన్న రహస్యంగా తమ్ముడి చేత పుట్టింటి పంపించిన వైనం మంగళ ఎక్కడ బట్టబయలు చేసేస్తుందోనని భయం. ఆ మురళి ఎక్కడ పడితే అక్కడే సిద్ధమవుతాది అని పొళ్ళు కొరుకుంది. కానీ అంతవరకు తన గుట్టు దాచినందుకు మంగళంటే గౌరవం, అభిమానం కూడా లేదు ఆమెకు. అలాంటప్పుడు గర్వంగా మంగళ నవ్వుకుంటుంటే అదే చూడ వినోదం గౌరికి. ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ మళ్ళీ మంగళకు భయం పట్టుకుంది. తన ఇల్లమ్మేసిన ప్రసక్తి వస్తుంది కదా అని.